జై శ్రీరామ్ నినాదానికి హిందుత్వానికి సనాతన ధర్మానికి సంబంధం ఏంది? ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉండగా రాముడే ఎందుకు? చాలామందికి ఈ విషయంలో క్లారిటీ లేదు. కొంతమంది ఇది పొలిటికల్ పార్టీస్ ప్రాపగెండా ఆర్ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ స్వలాభం కోసం ప్రమోట్ చేస్తున్నారు అని అనుకుంటారు. కాదు, లిజన్ కేర్ఫుల్లీ. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతనం అంటే ప్రాచీనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. దేర్ ఈజ్ నో స్టార్టింగ్ పాయింట్. ధర్మం అంటే ఏంది? యథ అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సహధర్మ. అభ్యుదయం అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం సాధించేది, మెటీరియలిస్టిక్ సక్సెస్ అండ్ గ్రోత్. నిశ్రేయస అంటే స్పిరిచువల్ గ్రోత్, ఫ్రీడమ్ ఫ్రమ్ సారోస్, ఆధ్యాత్మిక పురోగతి, అన్ని దుఃఖాల నుంచి విముక్తి. సిద్ధి అంటే అటైన్మెంట్, ఎన్లైటన్మెంట్ ఆర్ మోక్ష. దేనిని పాటిస్తే ఈ మూడు సాధిస్తామో అదే ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి ప్రమాణం వేదం. వేదం అంటే అనంతం. వేదం అంటే ఏ మనిషి మేధస్సు నుంచి వచ్చిన సాహిత్యం కాదు. అందుకే వాటిని అపౌరుషయాలు అన్నారు. అలాంటి వేదాలలో భగవంతుణ్ణి ఒక వ్యక్తిగా అభివర్ణించలేదు, ఒక నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వంగా వర్ణించారు. తత్ అని సంబోధించారు. తత్ అంటే అది అని సంబోధించారు. మనకి ఇలాంటి అనంతమైన వేదాలను వేదవ్యాసుడు 4 భాగాలుగా అందించాడు. సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం. అంతేకాదు వీటితో పాటు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వీటిని కూడా అందించాడు. వేదవ్యాసుడు ఒక వ్యక్తి, ఒక సంస్థ అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అలాంటి వేదవ్యాసుడు ఆధ్యాత్మ రామాయణంలో వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణమాత్మన అని అన్నాడు. అంటే వేదంలో పరబ్రహ్మతత్వంగా పేర్కొనబడిన భగవంతుడే దశరథుని కుమారుడిగా, రాముడిగా నడిచి వచ్చాడు. ఆ వేదమే ప్రాచేతుని కుమారుడైన వాల్మీకి చేత రామాయణంగా రాయబడింది. అది రాముడి గొప్పతనం, రామాయణం గొప్పతనం. అందుకే రాముడు జై శ్రీరామ్ ఈజ్ ద పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిందుత్వ అండ్ సనాతన ధర్మ. అంతేకాదు మంత్రశాస్త్రంలో రమ్ అనే బీజాక్షరం ఉంటుంది. దాని గురించి మీరు సెర్చ్ చేయొచ్చు. అగ్నితత్వం, శీతలతత్వం గురించి తెలుస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మానికి ప్రతిరూపం. రాముడు ఆదర్శ పురుషుడు. ఒక మనిషి మనిషిలా ఎలా బ్రతకాలి అనే పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ రాముడు. అందుకే భారతదేశంలో ప్రతి ఊళ్ళో రాముడి గుడి ఉంటుంది. రామాయణం తెలియని మనిషి ఉండడు. జై శ్రీరామ్ అనేది భారతీయుల నరనరాల్లో ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రవహిస్తున్న జీవన వేదం. ఈ భూమి ఉన్నంతకాలం రామనామం ఉంటుంది. జై శ్రీరామ్.